హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఇసుక ఇది ఒక సీరియస్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇందులో అత్యంత ఎక్కువగా అవినీతి అనేది దాగున్నది. ఎవరయ్యా ఈ అవినీతి చేసేదంటే ఈ అవినీతి చేసే వాళ్ళు కూడా రాజకీయ నాయకులే. గత ప్రభుత్వాలు ఈ అవినీతిని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేసినాయి. అంటే 2004, 2009, 2014, 2019, మొన్న వచ్చిన 2024లో వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఈ ఇసుకలోని అవినీతిని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తున్నారు. కాకపోతే నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇసుక మీద కొత్త మార్గదర్శకాలు అన్నవి తీసుకొచ్చారు. అవి విన్నాక ఎప్పుడూ నవ్వు రానివాడు కూడా నవ్వు అన్నది వస్తున్నది. ఎప్పుడూ నవ్వలేని వాడు కూడా నవ్వడానికి ప్రయత్నిస్తాడు. అంత పెద్ద జోక్ ఈ మార్గదర్శకాలు. ఏంటి ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత తప్పకుండా నవ్వండి. అంతకంటే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో యొక్క లింక్ని మీ వాట్సాప్ గ్రూపుల ద్వారా షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయం అన్నది ప్రజలందరికీ తెలవాలి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇక ఈ ఇసుకలోని మార్గదర్శకాలు ఏవైతే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిండో దాన్ని నేను 9 సింపుల్ పాయింట్లలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదటి పాయింట్, ఆన్లైన్ అప్లికేషన్లతో పాటు వినియోగదారులు గ్రామ వార్డు సచివాలయాలను సందర్శించి ఇసుక బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇసుక కావాలి, నాకు 1 టన్ను ఇసుక కావాలంటే నేను ఆన్లైన్ అప్లికేషన్ ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సరిపోద్దా అంటే సరిపోదు. మళ్ళీ నేను గ్రామ సచివాలయము వార్డు సచివాలయానికి మళ్ళీ తిరగాలి. అంటే నాకు 1 టన్ను ఇసుక కావాలంటే నేను అప్లికేషన్ పెట్టుకోవాలి, గ్రామ వార్డు సచివాలయాలు కూడా మళ్ళీ తిరగాలి. ఇదంతా చేస్తాము అంటే ఏం చేస్తామంటే మిడిల్ మ్యాన్ ఎవడో ఒకడు బ్రోకర్ని పట్టుకుంటాం. అంటే ఆ బ్రోకరు ప్రభుత్వం నుంచి ఇసుక కొంటాడు, ఆ బ్రోకర్ దగ్గర నుంచి నేను పోయి ఇసుక కొంటాను. ఎందుకంటే అప్లికేషన్ లేసుడు, మళ్ళీ గ్రామ వార్డులకు తిరుగుడు, సచివాలయాలకు తిరుగుడు అవన్నీ కాదు. కాబట్టి నేను మిడిల్ మ్యాన్ అంటే బ్రోకర్ దగ్గర నుంచి నేను ఇసుక కొంటా. వాడు రీతిన ఎంత రేటు కావాలంటే అంత రేట్ అనేది పెట్టి నాకు ఇసుక అనేది అమ్ముతాడు. అంటే కొత్తగా ఒక అవినీతి అనేది ఇక్కడ పుట్టుకొస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ మార్గదర్శకం ద్వారా లేని అవినీతి ఒకటి కొత్తగా పుట్టుకొస్తుంది. ఎవరు అంటే ఈ బ్రోకర్. అదే కాకుండా ఇందులో ఇంకో పాయింట్ కూడా ఉంది. ఏంటి అంటే ఈ మార్గదర్శకాలు చేసినోడు ఎవడైతే ఉన్నాడో, అంటే జనరల్గా రాజకీయ నాయకులు ఇవి చేయరు. ఇవి చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే ఈ సివిల్ సర్వెంట్లు, అంటే ఐఏఎస్ ఆఫీసర్లు చేస్తారు. ఈ మార్గదర్శకాలు చేసిన ఆఫీసర్కి పాపం తెలవనట్టుంది. గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పిండం పెట్టేసిండు. ఇప్పుడు ప్రస్తుతం సచివాలయాలే లేవు. అట్లాంటప్పుడు ఇసుక కోసం సచివాలయాలకి పోవాలని చెప్పేసి పాపం ఈ అబ్బాయి ఎవరో చేసినాడు ఆయనకు తెలవనట్టుంది. ఒకసారి మీరు తెలుసుకోండి సార్. ఇక్కడ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు లేకుండా పూర్తిగా సక్సెస్ఫుల్గా బొందబెట్టేసాడు చంద్రబాబు నాయుడు గారు. అది మీరు తెలుసుకోవాలి. ఇక ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్కి వస్తే, ఆన్లైన్ విధానంలో బల్క్ బుకింగ్ కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అండి, కొంచెం జాగ్రత్తగా వినండి. బల్క్ బుకింగ్ అంటే ఏంటంటే, నాకు పెద్ద మొత్తంలో ఇసుక కావాలి. ఏదో పెద్ద బిల్డింగో లేదా పెద్ద అపార్ట్మెంట్లో కడుతుంటే పెద్ద మొత్తంలో నాకు ఇసుక కావాలి అంటే నేనేం చేయాలంటే నార్మల్ రిజిస్ట్రేషన్ కాకుండా ప్రత్యేక రిజిస్ట్రేషన్ బల్క్ బుకింగ్కి ఉంటుంది. అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సరే, మంచి విషయమే. దాని తర్వాత ఏం చేయాలంటే బల్క్ బుకింగ్ చేసుకునేవారు జిఎస్టీ, నిర్మాణ పనులు, ప్రాజెక్టు వివరాలు నమోదు చేయాలి. అంటే ఆ ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఏదైతే చేస్తున్నామో అందులో మీ జిఎస్టీ నెంబరు, అది కాకుండా నిర్మాణ పనులు, అది కాకుండా ప్రాజెక్టు వివరాలు అంటే ప్లాన్ కూడా అందులో మెన్షన్ చేయాలి. ఇదొక దరిద్రం. చివరికి లాస్ట్కి ఇక్కడ ఇంకో దరిద్రం ఉంది. ఏంటంటే ఆ వివరాల ఆధారంగా ప్రభుత్వ ప్రతినిధులు భౌతికంగా పని ప్రదేశాన్ని సందర్శించి పరిశీలిస్తారు. ఇది ఒక పెద్ద అవినీతి ఇక్కడ మొదలవుతుంది. ఏంటంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు, బల్క్గా నాకు పెద్ద మొత్తంలో ఇసుక కావాలని. ప్రభుత్వం నుంచి అధికారులు వచ్చి చూసి అక్కడ వాళ్ళందరికీ కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు ఇసుక అన్నది ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక అవినీతి మొదలవుతుంది. ఏంటి, అధికారి వచ్చేమంటాడు, నాకు ఇచ్చేదేదో నాకు ఇచ్చేయి, నేను నీకు ఇసుక అన్నది ఇస్తా అని చెప్పేసి అక్కడ ఒక కొత్త అవినీతి అన్నది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శ్రీకారం చుడుతున్నాడు అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. అవినీతిని ఖతం చేసే ప్రక్రియలో అవినీతికే మళ్ళీ శ్రీకారాలు చుడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే నిజంగా ఇది దారుణం. ఇది రెండో విషయం. ఇక మూడో స్లైడు, దీన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. ఇసుక వినియోగంపై క్రమానుగుణంగా థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా ఆడిట్ నిర్వహిస్తారు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇసుక ఏదైతే ఉంటుందో, దీని విక్రయం ఏదైతే ఉంటుందో దాని మీదంట, వినియోగం మీదంట వీళ్ళు ఆడిట్ని నిర్వహిస్తారంట. అంటే ఇసుక అమ్మడం మీద ఇప్పుడు స్పెషల్గా ఆడిట్ చేసే వాళ్ళని కూడా నియమించాలి. అంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాలి. ఇసుక మీద పాపం కొత్త కొత్త ఉద్యోగాలు కూడా ఇప్పుడు పుట్టబోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానంటే,
ఏంటి అంటే ఇసుక మీద మీరు చెప్పినట్టుగా ఆ విధానం ఏవైతే ఆడిటర్లు ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేయండి, చేసి ఎన్ని ఉద్యోగాలు ఇసుక కోసం కొత్తగా మీరు కల్పిస్తున్నారో ఇది కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే ఊకే గాలికి మాటలు చెప్పడం కాదు కదా, ఆడిట్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని. ఆ ఉద్యోగాలు ఎన్ని మీరు కల్పించబోతున్నారు అన్న విషయం మీరు ఇక్కడ చెప్పాలి. ఇది మూడోది. ఇది నాలుగోది, ఇసుక సరఫరా కోసం వెహికల్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇసుక సరఫరా కోసం వెహికల్ ఎంపాల్మెంట్ విధానాన్ని ప్రవేశపెడతారు. రిజిస్టర్డ్ వాహనాలను లేదా వినియోగదారు సొంత వాహనాల ద్వారా ఇసుక సరఫరా కోసం ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటాయి. అంటే ఈ ఇసుకలో ఇన్ని రోజులు ఇసుకలోనే అవినీతి జరిగింది. ఇప్పుడు ఈ వాహనాల్లో కూడా అవినీతి అన్నది కొత్తగా మొదలు పెట్టబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఇది దారుణం అండి. వాహనాలని ఇసుకని ఎప్పుడు వేరు చేయలేదు. మనం జనరల్గా మీలో ఎవరన్నా ఇంటి కన్స్ట్రక్షన్ అన్నది చేస్తే మీకు ఐడియా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం లోడు అంటే ఇన్ని టన్నుల లారీ, ఇది ఓ 4 టన్నుల లారీ, ఈ లారీకి ఇంత అని చెప్పేసి మనం పే చేసినాం కదా. ఇప్పుడు ఏం చేశారు అంటే లారీలని ఇసుకని వేరు చేసి లారీలకి సపరేట్గా ఇక్కడ డబ్బులు, ఇసుకకి సపరేట్గా డబ్బులు అని చెప్పేసి 2 చోట్ల కూడా కొత్తగా అవినీతి చేసే ఒక ప్రక్రియని పుట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది నాలుగోది. ఇక ఐదోది, దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా రీచ్ స్టాక్ పాయింట్ల సామర్థ్యం ఆధారంగా రోజువారీ సరఫరాపై షరతులు విధిస్తారు. ఓకే, మొదట బుక్ చేసుకున్న వారికే ఇసుక సరఫరా అయ్యేలా చూడడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ అన్నది చూపుతారు. అంటే ఒకటి, ఆడిట్లు చేయడానికి ఆడిటర్ని పెడతాడంట. రెండోది, ఈ రీచ్లు ఏదైతే ఉన్నదో వీటి సామర్థ్యము, దాని సరఫరా కోసం స్పెషల్గా మనుషుల్ని పెడతారంట. అదీ కాకుండా ఇక్కడ ఇంకో దరిద్రం ఏంటంటే సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టి వాటిని కూడా పర్యవేక్షణ. నేను అనేది ఒకటి, ఇదంతా చేయడానికి మనుషులు ఎవరు ఉన్నారు? ఎంప్లాయీసు. అంటే కొత్తగా ఎంప్లాయీస్ని పుట్టించబోతున్నారా? కొత్తగా ఏమన్నా ఉద్యోగాలు ఇవ్వబోతున్నారా? ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చెప్పాలండి. ఇదంతా వింటుంటే ఎట్లా ఉందంటే, సరే నేను ముందు చెప్తా కానీ ఎట్లా ఉంది మీకు విషయం చెప్పనా. ఏంటంటే మీరు అప్పుడు ఒకసారి సింగపూర్ తరహాలో ఒక పెద్ద అది 3D మ్యాప్ వేసి చూపించారు కదా ప్రజలకి, ఇదే అమరావతి అని చెప్పేసి, ఆ లెవెల్ జోకులాగా ఉంది. ఇక 6వ పాయింట్, వాహనాలకి జీపీఎస్ ట్రాకింగ్. ఓడి దేవుడా, వాహనాలు ఏవైతే ఇసుక లారీలు ఉంటాయి వాటికి జీపీఎస్ ట్రాకింగ్ పెట్టి జిల్లా విజిలెన్స్ కమిటీలను బలోపేతం చేయడంతో సహా పలు చర్యలు చేపడతాము అని చెప్పేసి అంటే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ పెడతారంట. ఈ వాహనం యాడికి పోతుంది అని చెప్పేసి, సరే ట్రాకింగ్ పెడతారు. ట్రాకింగ్ పెట్టి ఆ వాహనాన్ని ట్రాక్ చేసేటోడు ఎవడు? ఆ ఎంప్లాయీ ఏడ కూర్చొని ఉంటాడు? ఇసుక సరఫరాను రియల్ టైంలో మానిటరింగ్ చేయడము. దేవుడా, అంటే జీపీఎస్ కూడా పెడతావు, రియల్ టైంలో మానిటర్ కూడా చేస్తావు. సరే, వినియోగదారులు, రవాణాదారుల, ఇతర వాటాదారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో సులభతర కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అంటే మీరు అనేది ఏంటంటే ఆడిటర్లను పెడతారు, మీరు సీసీటీవీ కెమెరాలు పెట్టి కెమెరాలు వాచ్ చేసే వాళ్ళను పెడతారు. దాని తర్వాత మీరు జీపీఎస్ ట్రాకర్లు పెట్టి ఆ ట్రాకర్లు వాచ్ చేసే వాళ్ళు మనుషుల్ని పెడతారు. దాని తర్వాత రియల్ టైంలో వాచ్ చేసే వాళ్ళని పెడతారు. దాని తర్వాత మీరు జిల్లా కేంద్రాలలో సులభతరంగా ఈ పనులన్నీ అవ్వడానికి కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ కూడా మనుషుల్ని పెట్టి ఈ వీళ్ళందరూ ఉద్యోగుల్ని మీరు ఓన్లీ ఇసుక కోసమే పెడుతున్నారు. అంటే ఎన్ని ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు? 1,00,000 ఉద్యోగాలు వస్తాయా ఇట్లా చేసుకుంటా పోతే? ఓన్లీ ఇసుకలేనే 1,00,000 వస్తాయి. ఇది సంగతి. నెక్స్ట్ పేజ్కి వస్తే మనం 7వ స్లైడ్, ఇది 7వ పాయింట్, ఇసుక తవ్వకము, రవాణా అన్నింటినీ పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో, ఇది ఒక పెద్ద జోక్ అండి, తప్పకుండా వినండి. రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తాము. కమాండ్ కంట్రోల్ సెంటర్ని వినియోగదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదు సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తుంది. అంటే జిల్లా లెవెల్లో ఒక కేంద్రము, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ రాష్ట్ర లెవెల్లో ఒకటి. అది కాకుండా మీరు రియల్ టైం ట్రాకింగు, జీపీఎస్ ట్రాకింగు, సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ పెట్టి ఒక పెద్ద నెట్వర్క్ని రన్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే నాకు ఒక సామెత అన్నది గుర్తొస్తున్నది. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. పావలా కోడికి బారానా మసాలా అంటారు, ముప్పావలా మసాలా అని చెప్పేసి ఒక సామెత ఉన్నది. పావలా కోడికి అంటే ఇసుకకి మీరు ఇంత పెద్ద నెట్వర్క్ని బిల్డ్ చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒకటి, దాని తర్వాత జిల్లా కేంద్రాలలో సెంటర్లు ఒకటి, దాని తర్వాత జీపీఎస్ ట్రాకింగ్లు ఒకటి, రియల్ టైం ట్రాకింగ్లు ఒకటి, సీసీటీవీ ట్రాకింగ్లు ఒకటి, ఇవన్నీ పెట్టి
మీరు ఓన్లీ ఇసుక మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఎన్ని లక్షల ఉద్యోగాలు మీరు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి మీరు ఆలోచించాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ అ జోక్, దీనికంటే పెద్ద జోక్ ప్రపంచంలో ఇంతవరకు మీరు చూసి ఉండరు. సరే, నెక్స్ట్ వస్తే 8వ పాయింట్కి వద్దాం. ఇసుక విధానంపై ప్రజల సంతృప్తిని కాలానుగుణంగా ఫీడ్బ్యాక్ ద్వారా అంచనా వేస్తారు. అంటే ప్రజల ఫీడ్బ్యాక్ ద్వారా దీన్ని అంచనా వేస్తారంట. ప్రజల ఫీడ్బ్యాక్ ఎట్లా ఉండబోతుంది అన్న క్లారిటీ ఆల్రెడీ మా అందరికీ ఉన్నది, ప్రజలకి ఉన్నది, మా అందరికీ ఉన్నది, మీకే లేదు కాబట్టి మీరు ఏదైతే సూపర్ 6 అన్నారో ఆ సూపర్ 6 గురించి ప్రజలు మాట్లాడుకోవద్దు అని చెప్పేసి ఇవన్నీ దాని గురించే మీరు చేస్తున్న పనులు, ఇవన్నీ అర్థమవుతున్నాయి. కాకపోతే ఇందులో మీరు కొత్త అవినీతికి తెరలేపుతున్నారు, మీరు కొత్తగా మిడిల్ మ్యాన్లని పుట్టిస్తున్నారు, మీరు కొత్తగా ఈ అధికారులకి అవినీతి చేసుకునే అవకాశాన్ని మీరు ఇస్తున్నారు అనడంలో ఎట్లాంటి సందేహం అన్నది లేదు. ఇక లాస్ట్ 9వ పాయింట్, వినియోగదారులకు ఇసుక బుకింగ్ సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు అక్రమ రవాణా కట్టడి ఇతర అంశాల్లో కృత్రిమ మేధస్సు AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అబ్బా జీవితం, ఇందులో కృత్రిమ మేధస్సును కూడా తీసుకొస్తున్నాడంట చంద్రబాబు నాయుడు గారు. కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తూ బుకింగ్ సౌలభ్యము, సమర్థవంతమైన ఇసుక కార్యకలాపాలు, రవాణాను మెరుగుపరచడం కోసము వివరణాత్మక మార్గదర్శకాలను రూపొందించి ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. అంటే ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్నారు. అంటే ఇది ఎంత పెద్ద విషయం ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇసుక కొనుగోళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు తెలియదు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఇసుక కొనుగోళ్లలో ఏమేమి వాడబోతున్నారు? 1 GPS ట్రాకింగ్, 2వది రియల్ టైం ట్రాకింగ్, 3వది CCTV ట్రాకింగ్, 4వది జిల్లా కేంద్రాలలో దీనికోసం ఒక సెంటరు, దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో కేంద్రంలో కమాండ్ సెంటరు, ఇదన్నీ పెట్టి ఇసుకని మొత్తం మానిటర్ చేస్తున్నారు. అది ఇసుక కాదు, అది బంగారం, లేదంటే అక్కడ ఎవడో టెర్రరిస్ట్ ఉంటాడు కదా, దాన్ని మానిటర్ చేసినట్టు వీళ్ళు ఇసుకని మానిటర్ చేయబోతున్నారు. అంటే ఫైనల్గా చూస్తే ఈరోజు దొరికే ఇసుక 10 రెట్లు ఎక్కువ రేటు పెరిగేటట్టు చంద్రబాబు నాయుడు గారు అన్ని చర్యలు తీసుకోబోతున్నాడు అనడంలో ఎట్లాంటి సందేహం అన్నది లేదు. ఇదొక పెద్ద స్కామ్. రాబోయే రోజులలో కూటమి ప్రజల దగ్గర నుంచి ఇసుక మీద కొన్ని వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు వసూలు చేయబడుతుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక బాట అన్నది వేస్తున్నాడు. ఇందులో చదువుకున్న వాళ్ళ బ్రెయిన్ చాలా ఉంది. నేను మీకు చాలాసార్లు చెప్పిన ఏంటంటే, ఎలక్షన్లలో ఎవరైతే ఎన్ఆర్ఐలు డబ్బులు ఖర్చు పెట్టిర్రో ఆ ఎన్ఆర్ఐలకి ఎలక్షన్ల తర్వాత, అంటే గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బుకి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి పనులు, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ మెడికల్ సెంటర్లు, మెడికల్ కాలేజీలు, ఆ కాలేజీలను తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేయడము, ఇట్లా ఇసుకకి ఇట్లాంటి కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చి లేని అవినీతిని క్రియేట్ చేయడము, వాళ్ళ చేతుల్లో తీసుకెళ్ళి ఈ బిజినెస్ను మొత్తం పెట్టడము, ఇది ఒక పెద్ద కుట్ర. ఈ కుట్రని తప్పకుండా అడ్డుకోవాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపోజిషన్ పార్టీ అంటే వైసీపీనే. కాబట్టి వైసీపీ అన్నది ఈ కుట్రని అడ్డుకోవాలి, ఈ కుట్రని ప్రజల ముందల బహిర్గతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. 1, ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. 2వది, ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో యొక్క లింక్ని వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అందువల్ల ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది. ఈ వీడియో అనేది చాలామంది ప్రజల దాకా చేరుతుంది, నిజాలు ప్రజల దాకా చేరుతాయి. తప్పకుండా వీడియోని వైరల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.